ఏ సిద్ధు, ఇంకా ఎంతసేపు ఇక్కడ? చేసుకున్న మేకప్ చాలు కానీ అవతల నాన్నగారు పూజ అయిపోయింది, ప్రసాదం తీసుకొని పద 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 పద. ఏమిటి ఆడపిల్ల గోరింటాకు పెట్టావు? అమ్మా, నువ్వేమన్నావని ఆయనకి అంత కోపం రావాలి? ప్రసాదం పెట్టమన్నావు, దానికే ఆయనకి మనసు రాలేదు. ఆయన మారతాడని నిన్ను ఇంట్లో ఉండమన్నాను. ఆయన మారడమ్మా, మారడు. నువ్వు వెళ్ళిపో, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళిపో, వెళ్ళిపో. సిద్ధు, చేస్తున్న పని నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రసాదం పెట్టనందుకే చేయగలుచుకోవాలా? రేపు ఆయన ఇంకేమని అంటారు, అప్పుడు ఎంతవరకు వెళ్ళిపోతావా? అవును, వెళ్తాను. నేను మొండిదాన్ని, మా తాతయ్య కన్నా మొండిదాన్ని, మా అమ్మ కన్నా మొండిదాన్ని. తాతయ్య ప్రసాదం పెట్టలేదని కాదు, అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోమన్నందుకే నేను చేయి కాల్చుకున్నాను. ఏమిటండి ఇది? మనల్ని కాదనుకుని వెళ్ళిపోయిన అమ్మాయి కోసం మనం బాధపడ్డాం, మనమే కావాలనుకుని వచ్చిన పిల్లని మనం బాధపడుతున్నాం. వెళ్ళిపోమ్మా అన్నందుకే అది చేయి కాల్చుకుంది. రేపు నిజంగా ఏదన్నా అయితే ఆ పాప మందే అవుతుందండి. నీకు నేను మా అమ్మ కావాలి, కానీ నాకు మా నాన్న కూడా కావాలి. ఆ గదిలోంచి వస్తున్నారేంటి? అది ఫ్రిడ్జ్లో మంచినీళ్ళు అయిపోయి ఆ గదిలోకి వెళ్ళి తాగొస్తున్నాను.
నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. నిన్ను ఇప్పుడే జాబ్ నుంచి డిస్మిస్ చేస్తున్నాను. గెట్ అవుట్. గెట్ అవుట్ అంటే వెళ్ళడానికి నేనేం గేట్ దగ్గర వాచ్మెన్ కాదు, యూనియన్ లీడర్ని. ఇక్కడ కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏంటయ్యా పద్ధతులు? ఫ్యాక్టరీకి తాగి రావటమా? రాత్రి తిరునాళ్ళలో కొంచెం ఎక్కువైంది, తెల్లారా దిగలేదు, దానికి డిస్మిసా? నీకు ఇంతకు ముందు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను, అయినా నువ్వు మారలేదు. ఐ కాంట్ టాలరేట్ దిస్. లీవ్ దిస్ ప్లేస్. అగ్గి పెట్టెతో ఆడుకుంటున్నావు, గొడవలైపోతాయి చెప్తున్నా. వెళ్ళవయ్యా. డాడీ సీతు, ఆనంద్, ఏంటి ఇలా వచ్చారు? అంకుల్ గుడ్ న్యూస్. కాదు, గ్రేట్ న్యూస్. వెంకయ్య రా తినమ్మా. ఇదిగోమ్మా తిను తిను. తాతయ్య మా ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారు డాడీ. రియల్లీ? అవును అంకుల్. ఎన్నాళ్ళకి మీ మొహంలో నవ్వు చూసావమ్మా. ఎక్కడ పోగొట్టుకుంటే అక్కడే వెతుక్కోమన్నారు పెద్దలు. ఏ ఇంట్లో మీ అమ్మ ప్రేమను పోగొట్టుకుందో ఆ ఇంట్లోనే నువ్వు ప్రేమను సంపాదించుకున్నావు. నా కూతురు పెళ్లినాడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయిన ఆనందం మళ్ళీ ఈ పెళ్లితో తిరిగి వస్తుంది. నాకు అంతకంటే ఆనందంగా ఉంది అంకుల్. దూరం అయిన మన రెండు కుటుంబాలు దగ్గర అవ్వాలంటే ఎవరో ఒకరు నడక ప్రారంభించాలన్నాను. ప్రారంభించాం. ఇక మన మధ్య మిగిలింది 7 అడుగుల దూరం మాత్రమే. ఏమిటి శాస్త్రి గారు, 6 మాసాల నుంచి ముహూర్తాలు ఉన్నాయి, కొడుక్కి పెళ్లి చేయండి అని తొందర పెట్టారు. తీరా ముహూర్తాలు పెట్టమనేసరికి పంచాంగం తెగ తిరగేస్తున్నారు. ఏమైనా? అయ్యో ఎంత మాట! ఎక్కడైనా సంభావన కోసం కక్కుర్తి పడతానేమో గాని తమ దగ్గర ఎందుకండి? అడగకుండానే ఇచ్చేటువంటి మహానుభావులు. తాతయ్య, ఏమిటమ్మా? అందరూ ఉన్నాం ఇక్కడ. మా నాన్న కూడా ఉంటే బాగుంటుంది. ఫోన్ చేసి పిలవనా? నువ్వు మీ నాన్నతో గొడవపడి వచ్చేసానన్నావు. ఉత్తిదే తాతయ్య, అలా చెప్తే గాని మీరింట్లోకి రానివ్వరని అబద్ధం చెప్పారు. మా నాన్న ఇక్కడే జాబ్ చేస్తున్నారు. రోజు ఇక్కడ ఏం జరుగుతోందో క్రికెట్ కామెంటరీ లాగా మా నాన్నకి చెప్తూనే ఉన్నా. మా నాన్న చాలా మంచివారు తాతయ్య. ప్రసాద్ చాలా మంచివాడు నాన్న. అమ్మ పోయినా రెండో పెళ్లి చేసుకోకుండా నన్ను ప్రేమగా పెంచారు. అందుకే నాన్నంటే నాకు చాలా ఇష్టం తాతయ్య. ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం నాన్న. మీ ఆశీస్సులతో అమ్మ పెళ్లి జరగలేదు, కానీ నా పెళ్లి మాత్రం మా నాన్న ఆశీస్సులతోనే జరగాలి. నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు నిశ్చయం చేశాను? నాకు తెలియకుండా నా పెళ్ళెందుకు అది చదువు, ఇది జీవితం సార్. చదువు, ఇది జీవితం సార్. జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? జీవితాంతం బాధపడమంటారా? నువ్వు చెప్పిందే నిజం. నీ పెళ్ళి మీ అమ్మ పెళ్ళిలా జరగకూడదు. ముహూర్తాలు పెట్టేటప్పుడు ఆడపిల్ల పుట్టింట్లో ఉండడమే ధర్మం. నువ్వు వెళ్ళు. చూసావా, ఓ భయపడిపోయావు. నేను నాన్న దగ్గరికి వెళ్తున్నాను. ముహూర్తాలు పెట్టగానే ఫోన్ చేయి. ఓకే, వస్తానండి. శుభం. థ్యాంక్ యూ తాతయ్య. చూసారా, మొబ్బులు కమ్యూనిటీ కమ్మి విడిపోయాయి. ఇక కార్యక్రమం ఆరంభిద్దామా? ఈ పెళ్లి జరగదు శాస్త్రి గారు. రాఘవయ్య గారు ముహూర్తం పెట్టేశారండి. అది దుర్ముహూర్తం అయి ఉంటుంది. హలో సుబ్రహ్మణ్యం, రాఘవయ్య, ఏంటి ఫోన్ చేసావు? నా కొడుక్కి నీ కూతురికి పెళ్లి. అభ్యంతరం ఉంటే ఫోన్లోనే చెప్పు. అభ్యంతరం? అదృష్టం రా. రేపే నిశ్చితార్థం. ఏమండి? అయ్యా, తమరు తొందరపడుతున్నట్టున్నారు. లేదు, చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను నా కూతుర్ని తప్పుగా పెంచాను. అందుకే అది నన్ను కాదని వెళ్ళిపోయింది. వాడి కూతుర్ని పద్ధతిగా పెంచాడు. అందుకే వాడు ఆశీర్వాదం లేకుండా పెళ్లి చేసుకున్నాను. నేను ఒకసారి ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోకూడదు. ఓడిపోను. ఎందుకో తెలుసా, నా కొడుకుని నేను సాంప్రదాయంగా పెంచాను. నా గౌరవం, పరువు, ప్రతిష్ట అన్నీ తనేనని వాడికి తెలుసు. అందుకే నేను ఓడిపోను.
ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? వెళ్ళిపోరా. ఈ ఇంట్లో ఆయన మాటకి ఎదురులేదు, ఆయన నిర్ణయానికి తిరుగులేదు. మాటన్నా చెప్పకుండా నా కూతురు వెళ్ళిపోయింది. మాయలో పడి నా మనవరాలు వెళ్ళిపోయింది. మాట కట్టుపడి నువ్వు ఇక్కడే ఉంటే నువ్వు పోగొట్టుకునేది నీ ప్రేమని. కట్టుకున్నదాని కాబట్టి నేను భరించక తప్పదు. వెళ్ళిపోరా, సీతుని పెళ్లి చేసుకో. ఇందులో నాన్నగారు చేసింది ఏముందమ్మా? నేను సీతుని ప్రేమించడం తప్పు కాకపోవచ్చు, కానీ ఆ విషయం నాన్నగారితో చెప్పకపోవడం తప్పే కదమ్మా. తప్పే కదా అని నువ్వు మాట్లాడకుండా ఊరుకుని ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అది మరో తప్పు అవుతుంది. అప్పుడు ఈ ఇంటి సమస్య ఇంకో ఇంటి సమస్య అవుతుంది. నా మాట విని వెళ్ళిపోరా. పోతమ్మా, నాన్నగారు తన మనసుకైన గాయానికి నన్ను మందులా తెచ్చుకున్నారు. మందులా ఉపయోగపడకపోయినా పర్లేదు, కానీ విషంగా మాత్రం మారకూడదు. పోతమ్మా.